మీ ఈ 5 years జర్నీలో రాజనగరం కాన్స్టిట్యుయెన్సీకి చేసిన దిస్ ఈస్ మై అచీవ్మెంట్ అనిపించిన పని ఏదన్నా ఉందా? ఆల్మోస్ట్ 1700 crores పైన ఇవాళ డెవలప్మెంట్ వర్క్స్కి శాంక్షన్స్ తీసుకొచ్చాం. ఇందులో ప్రధానంగా చూస్తే అంటే కంప్లీట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేసి ఫినిష్ కూడా చేసింది. సీతానగరం మెయిన్ రోడ్ దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి చాలా ప్రధానమైన సమస్యగా ఉండి వందల మంది ప్రాణాలు పోతూ ఉండే అక్కడ ఉన్నటువంటి హెవీ ట్రాఫిక్కి. ఈవేళ రోడ్ని 4 లైన్ల రహదారిగా డెవలప్ చేసాం. సో అది సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. బోత్ కోరుకొండ అండ్ సీతానగరం 2 మండల్స్లోని కూడా అగ్రికల్చర్ బేస్డ్, అందులో ప్యాడీ ఎక్కువ. సో జనరల్గా రైతులకి పెద్ద వాళ్ళు ఆశించరు, ఎక్కువ ప్రభుత్వం నుంచి చిన్న చిన్న సాయాలు ఆశిస్తూ ఉంటారు. అటువంటిది గతంలో మొదటి పంటకి నీళ్ళు ఇవ్వాలంటేనే చాలా ఇబ్బందిగా వాళ్ళని 10 సార్లు తిప్పుకుంటే తప్ప నీళ్ళు ఇచ్చేవారు కాదు. ఈవేళ ప్రతి రైతు ధైర్యంగా గుండెల మీద చేసుకుని మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏదోటి పడి మనకు నీళ్ళు ఇస్తాడు అనేటువంటి నమ్మకాన్ని సంపాదించుకోవడం అనేది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. వాటర్ వస్తాయి, మా క్రాప్ సేఫ్ అని ఫీలింగ్. మొదటి పంటకే కాదు, 2వ పంటకి సైతం నీళ్ళు అందిస్తూ ఉన్నాం. సో ప్రతి రైతుకి ప్రతి ఏడాది కూడా ఎకరానికి కనీసం అంటే 30,000-40,000 అదనంగా సంపాదించుకున్నటువంటి పరిస్థితి గడిచిన 5 ఏళ్లలో మా ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత జరిగింది.